హాయ్ అండి, వెల్కమ్ టు రాణమ్మ హౌస్. ఈరోజు సరదాగా చెట్లు చూడటానికి వచ్చారండి. మన ఇంటికి చుట్టాలు వచ్చారు. ఈరోజు మా పెద్ద కోడలు వాళ్ళ అక్క కూతురు, కొడుకు, వాళ్ళ బావ నలుగురు వచ్చారు. మా బొడ్డోడు మటుకు తిరుగుతూ ఉంటాడండి. ఏదో చెట్లు చూడటానికి పూలు కోసుకొని పోవాలని వచ్చారు. కనకాంబరాలు ఉన్నాయి, ఎదుగో ఆమండి మా కోడల వాళ్ళ అక్క. ఆ అబ్బాయి ఏమో కొడుకు. ఒక అమ్మాయి కూతురు కొడుకు వాళ్ళిద్దరు. ఏమే అక్క మా మానస మీకు తెలిసిందే కదా. ఇంకా కనకాంబరాలు కోసుకొని మాల కట్టుకోవాలని చెప్పని వచ్చారు. అలాగే చెట్లు చూస్తున్నారు. వాళ్ళు అంతకుముందు ఈ చెట్లు ఎప్పుడు చూడలేదు. ఒకసారి వచ్చారు కానీ హడావిడిగా వెళ్ళిపోయారు తొందరలో. ఇక్కడికి రాలేదు వాళ్ళు. అందుకని ఈరోజు వచ్చారు. సాయంత్రంగా వచ్చాము. ఈ ఎండలు చూస్తే మండిపోతున్నాయండి. చెట్లు ఎలా ఉంటాయోనని భయంగా ఉంది. బయట ముఖం పెట్టేదానికి లేకుండా అయిపోయిందండి. ఎండలు అంత మండిపోతున్నాయి. చెట్లు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. నీళ్ళు కూడా సరిగా రావటం లేదు టయానికి. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు. అట్లనే తీసుకొచ్చి పోస్తా ఉన్నారండి. ఇప్పుడు వాటికైతే బాగానే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎండలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎలా ఉంటాయో అసలు భయంగా ఉంది చెట్లు. చూడండి, రేగి చెట్టు కూడా పూత పూసింది. ద్రాక్ష చెట్టు కూడా పూత పూసింది కానీ ఎండలకి ఏముంటుందో నిలిచిద్దో అర్థం కావటం లేదు. రాలిపోతున్నట్టుగా అర్థమవుతుంది ద్రాక్ష చెట్టు. మా మానస కూర్చొని పస్తా ఉందండి పూలు. చుక్క మల్లెలు ఉన్నాయి, కనకాంబరాలు ఉన్నాయి. వాటికి కలిపి పట్టుకోవటానికి ఆకు ఉంది. ఒక్క మొక్క వేస్తే చాలండి, ఆకు గుట్లుగా పెరిగిపోతుంది. ఏళ్ళు అలగపోయి ఏళ్ళకే పిలకలు వస్తూ ఉంటాయి పైకి. అలా ఉంది. పొద్దుకు జామున వచ్చామండి. ఇంటికి వెళ్ళి చపాతీ చేసుకొని చికెన్ వండుకోవాలి. గోంగూర చెట్లు ఎక్కడంటే అక్కడ విత్తనాలు పడి ఇంకా అది వేసే పని లేదు. ఎక్కడ పడితే అక్కడ మొలిసే పనిలోనే ఉన్నాయి. అవన్నీ గోంగూర చెట్లేనండి. ఇంకా వర్షాకాలం వస్తే కానీ మళ్ళీ చెట్లు అన్నీ వేసుకోవటానికి వీలుపడదు. అప్పుడు దాకా ఇంకే చెట్లు వేయటానికి లేదండి. వాటికే నీళ్ళు పోయటానికి కష్టంగా ఉంది. ఇంకా కొత్త మొక్కలు వేయాలంటే ఇంకేం వేస్తాం, వేయలేము కదా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్.